మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు టాలీ క్లాస్లో మనం ఈ జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తారో చూద్దామమ్మా. ఆఫీస్ రెంట్, శాలరీస్ టు క్యాష్, పోస్టేజ్ టు క్యాష్, ఇవన్నీ కూడా అమ్మ ఒక 2-3 చూపిస్తాను నేను. ఓకే, చూడండి. ఫస్ట్ మనం ఎనాలిసిస్ చేసుకొని ఎక్సెప్ట్ క్యాష్ అన్ని లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ రెంట్, శాలరీస్ ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనమాట. సునీలు, దీప్తి అకౌంట్స్ని సండ్రీ క్రెడిటార్స్ కింద క్రియేట్ చేసుకోండి అమ్మ. తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు క్వశ్చన్లో ఇస్తే ఎంటర్ చేయండి, అది లేదనమాట. నేను ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు. ఎంట్రీస్ రాయాలి, జనరల్ ఎంట్రీస్. మీరు మొన్నటి వరకు ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్ అవి చేస్తుంటారు, అది వేరు. ఇక్కడ ఏంటంటే ఇంకో స్టెప్ బై స్టెప్ చేయాలి. మనం ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడే. చూడండి, టాలీలో ఫస్ట్ మీరు వెళ్ళంగానే ఫస్ట్ చేయాల్సిన పని Alt+F3 ప్రెస్ చేసి కంపల్సరీ కంపెనీ క్రియేట్ చేయాలండి. వేరే వాళ్ళ కంపెనీలో మనం చేస్తే అమౌంట్స్ అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, కంపెనీ క్రియేట్ చేసిన తర్వాతనే మనం ఏదైనా చేయాలి. దీని తర్వాత ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది మెయిన్ మెనూకి వచ్చి ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలో ఇలా ఎంటర్ చేసుకోండి. లెడ్జర్ అని ఉంటుంది, ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆల్టర్ ఆప్షన్ తీసుకోండి అమ్మ. తీసుకున్న తర్వాత క్యాష్ అని ఉంది, చూసారా? క్యాష్. ఈ క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వండి, 45,000 అలా ఇవ్వండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ లేకుండా పేమెంట్ చేస్తే తీసుకోదు అది ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా Alt+F2 ప్రెస్ చేసి డేట్ చేంజ్ చేసుకోవాలి. డేట్ చేంజ్ అయితేనే మీరు జనరల్ ఎంట్రీస్ రాయగలుగుతారు. ఎప్పుడైనా డేట్ ఇదే ఉంచాలి. ఏది 1/4/2024 నుంచి 31/3/2025 అనమాట. Alt+F2. ఇది అయిపోయిన తర్వాత మనం లెడ్జర్లు క్రియేట్ చేసుకోవాలమ్మా. ఆఫీస్ రెంట్ ఇవన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. సింగిల్లో కానీ మల్టిపుల్లో కానీ మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత జనరల్ ఎంట్రీస్ రాయాలంటే ఇలా మెయిన్ మెనూకి రావాలి. వచ్చి అకౌంటింగ్ వోచర్స్ అని చూసారా? ఇక్కడికి రావాలండి. వచ్చిన తర్వాత F5 అంటే పేమెంట్స్. F5 అంటే పేమెంట్స్. నేను మనకు జనరల్ ఎంట్రీ ఏముంది? ఆఫీస్ రెంట్ అకౌంట్ అటాటు క్యాష్ అని ఉంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెంట్ ఏం పే చేస్తున్నాం? క్యాష్ పే చేస్తున్నాం. సి కొట్టంగానే క్యాష్ వచ్చింది, చూసారా? క్యాష్. టు ఏం పే చేసినాం మనం? రెంట్ పే చేసాం. రెంట్ అనే లెడ్జర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాం, ఆఫీస్ రెంట్ అని చెప్పి. చూసారా చక్కగా? ఆఫీస్ రెంట్ అనమాట. ఎంత పే చేస్తాం? మనకి అమౌంట్ ఎంత అండి? 5,000. క్వశ్చన్లో ఉంది చూడండి అమ్మ. చేసిన తర్వాత ఇక్కడ నెరేషన్ వేయండి, బీయింగ్ రెంట్ పేడ్. ఇలా ఎన్ని ఉంటే అన్ని రాసుకోండి అమ్మ. రాసిన తర్వాత సేవ్ అయిపోద్ది అనమాట మీకు. చూసారా? ఇలా మనం ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ చేస్తేనే సేవ్ అవుతుంది. అది చేంజ్ కాదు అసలు, అది అయిపోయింది. నెక్స్ట్ కాంట్రా ఎంట్రీ ఉందండి. బ్యాంక్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అని చెప్పి నేను F4 ప్రెస్ చేస్తున్నాను. చూడండి అమ్మ, కాంట్రా అని వచ్చింది, చూసారా? అక్కడ చూడండి కాంట్రా. నేను బ్యాంకులో ఏం వేసాను? నేను క్యాష్ వేసాను కాబట్టి ఫస్ట్ క్యాష్ అని చెప్పాలి. తర్వాత బ్యాంక్. చూసారా? ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ కదా. మనం ఎంత వేస్తున్నాం? మనం 3,000 ఎంత వేస్తున్నాం? అది అమౌంట్ ఇలా ఎంటర్ చేసుకున్నాం. చేస్తే మీరు డబ్బులు మీ అకౌంట్లో మీరు వేసుకున్నారు కదా, ఒక బిల్ వచ్చేస్తుంది, సెల్ఫ్ పేమెంట్ అనమాట. ఈ పర్టికులర్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసుకుంటే మనకి బ్యాంక్లో బ్యాలెన్స్ వచ్చేసింది. చూసారమ్మా? ఇలా బీయింగ్ క్యాష్ పేడ్ ఇంటూ బ్యాంక్, బీయింగ్ క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. ఇలా చూడండి అమ్మ. ఇలా నెరేషన్ రాసిన తర్వాత సేవ్ అయిపోద్ది నాకు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అమ్మ, ఇక్కడ డిస్ప్లే ఆప్షన్లోకి రండి. అన్ని ఎంట్రీస్ రాసుకోండి అమ్మ. మీరు నా ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది దీనికంటే ముందు, అది చూడండి. దాంట్లో మీకు క్వశ్చన్ ఉంది. ఇది కనెక్టింగ్ వీడియో అనమాట ఇది. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీరు ట్రయల్ బ్యాలెన్స్ చూడొచ్చు, చూసి ఆన్సర్ రికార్డ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ కాదు కదమ్మా, అకౌంటింగ్ బుక్స్లోకి వెళ్ళండి. అకౌంటింగ్ బుక్స్లోకి వెళ్తే మీకు క్యాష్ బుక్ ఉంటుంది. ఇలా క్యాష్ అనమాట. క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఇలా చేసుకోండి అమ్మ. చేసిన తర్వాత ఇంకొక లెడ్జర్ మీరు చూసుకోవచ్చు అనమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. మంచిగా నేర్చుకోండి. ద మ్యాక్సిమం ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ టు టీచ్ యూ అనమాట. జనరల్ ఎంట్రీస్ చెప్పాను ఈరోజు మీకు నేను. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. చూడండి అమ్మ, ఈ ఎంట్రీస్ మనం చెప్పాం అన్నమాట ఇప్పటివరకు. విత్ ఆల్ బెస్ట్ విషెస్ మై డియర్ స్టూడెంట్స్. F5 పేమెంట్స్. ఈరోజు ఓన్లీ F5 పేమెంట్స్, F4 కాంట్రా మీదనే నేను కాన్సన్ట్రేట్ చేశాను. ఓకే అమ్మా, ఎంట్రీస్ రాసుకోండి, చక్కగా రాసుకోండి. క్వశ్చన్ చూపించమంటారా? చూపిస్తానండి. ఇది క్వశ్చన్.
ఈ క్వశ్చన్ నేను చెప్పాను అన్నాడు ఇప్పటివరకు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను నేను. ఈ క్వశ్చన్కి ఎంట్రీస్ కూడా చెప్పాను నేను, చూసుకోండి. పేడ్ ఆఫీస్ రెంట్, రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. పేడ్ శాలరీస్ అకౌంట్ యాడ్ టు క్యాష్ అకౌంట్. అమ్మ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలో నేను చెప్పానమ్మా. మెయిన్ మెనూకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అకౌంట్స్ ఇన్ఫో తీసుకోవాలి, దాంట్లో లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో క్యాష్ సెలెక్ట్ చేసుకొని ఆల్టర్ ఆప్షన్ ఇచ్చి అక్కడ 45,000 మీరు ఎంటర్ చేసుకోవాలమ్మా. ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ లేకుండా పేమెంట్లు చేస్తాను అంటే సిస్టమ్ తీసుకోదు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ.